ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే కొంచెం 18+ డైలాగ్ లాగా ఉంటది. చాలా బాగా కూడా ఉంటది. మీకు నచ్చితే చాలా హ్యాపీ. మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు చేసిన. ఒకసారి చూద్దాం. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మ్యూజిక్ నాకు దొరికింది ఇన్‌స్టాగ్రామ్‌లో మన సబ్స్క్రైబర్ పంపించింది ఓన్లీ 10 సెకండే. నేను దీన్ని అయితే కొంచెం ఎక్కువ చేసి ఒక 14 సెకండ్ వరకు పెట్టాను. ఎందుకంటే చాలామంది మీదే డౌట్ ఉంటది. ఇంత షార్ట్ మ్యూజిక్ ఏందని. అదే మ్యూజిక్‌ని డూప్లికేట్ చేసి కొంచెం పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ చేసిన. ఓకే. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా! దానైతే ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ ఈ వీడియో కింద ఉంది, యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫాంట్ అనేది డైలీ చాలామందికి ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. అంటే కొత్త సబ్స్క్రైబర్ కొంచెం డిస్టర్బెన్స్‌గా అయితే ఉండొచ్చు. మీరు యాడ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేనైతే మీకైతే ఇదైతే ఇచ్చాను మీకు. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి దానికి ఫాంట్ అయితే అటాచ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే. ఆ డైలాగ్‌కి యానిమేషన్ మొత్తం పెట్టేసినా నేను. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు మీకు. ఈ 2 ఫోటోస్‌కి మాత్రం యానిమేషన్ నేనైతే ఇందులో కూడా ఉంది, లేదని కాదు. కానీ మీ ఫోటోకి సెట్ అయ్యే బీట్ మాత్రం మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మీరు రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఒకటి చెప్తాను. ఎందుకు మీకు ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసినా వేరే ఫోటో పెట్టే చూపిస్తాను నేను. సంథింగ్ వేరే ఫోటో పెడదాం. ఏదైనా వేరేది. ఒక్క నిమిషం వేరేదే పెడతాను. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో పెట్టాను. ఓకే. ఈ ఫోటోకి అయితే ఇలాగైతే ఉంది. ఓకే. ఈ ఫోటో కూడా అంటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే మనం చేంజ్ చేసుకుందాం. ఇందులో ఏముండదు, కీ యానిమేషన్ ఉంటుంది. ఈ 2 కీ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కీ ఫ్రేమ్‌ని సెకండ్ కీ ఫ్రేమ్‌ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ బీట్ అనేది ఏందంటే మీకు లెఫ్ట్ సైడ్ స్క్రోలింగ్ కావాలా లేకపోతే రైట్ సైడ్ స్క్రోలింగ్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి మీ ఫోటో బట్టి. ఓకే. ఇప్పుడు నేనైతే దీనైతే లెఫ్ట్ సైడ్ అయితే చేసుకుందాం అని అనుకుంటున్నా కాబట్టి కొంచెం జరుపుతున్నా. ఈ ఫోటోని ఈ సైడ్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం. ఓకే. దీన్ని మనం మళ్ళీ ఇంకోటి చేద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఈ కీ ఫ్రేమ్‌ని కొంచెం ఈ సైడ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ ఫోటోని కూడా సేమ్. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రోలింగ్ అవుతూ ఉంటే ఇంకోటి రైట్ సైడ్ నుంచి స్క్రోలింగ్ ఉంటే సరిపోతుంది. లేదు మాకు ఆ యానిమేషన్ బెటర్గా ఉందని అనిపిస్తే ఈ రెండుని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టి కాపీ చేసుకోండి. దాని తర్వాత ఇంకో బీట్ మాత్రం వచ్చి పేస్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత ఇలా. ఓకే. ఇలా పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. కానీ ఫోటోకి బట్టి కీ యానిమేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఫోటో డ్రెస్ స్టైల్ అనేది చాలా బాగుంది కాబట్టి దానికి మ్యాచింగ్ టైప్లో బాగా సెట్ అయింది. అవి మీరు చూసి అడ్జస్ట్మెంట్ చేసి దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.